ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మట్టను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు అమ్మడ దూరముననున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుతూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయాఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను నువ్వొక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలులు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగినేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనములు భావములు వారికి తెలిపెను. అంతలో తాము వెళ్ళనున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్టు అగుపడగా వారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంగినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనునకును కనబడినని చెప్పుకొనుచుండి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియచేసిరి. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి పునరుత్థానమును గురించి చాలా చక్కనైన మాటలు
మనం ఈ స్థలంలో ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. యెరూషలేము నుంచి ఎమ్మాయుకు వెళుతున్న ఇద్దరు వ్యక్తులు, వారు ప్రయాణమే వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు వారితో కూడా నడిచి వెళ్ళినట్లుగా ఆ పునరుత్థానపు దినమున అద్భుతమైనటువంటి పరిస్థితిని వారు చూస్తున్నారు. ఆ ఇద్దరితో పాటు శిష్యులతో ఆయన వెళుతున్నప్పుడు మరి యేసు ప్రభు వారు వారితో ఆయన నడిచి వెళుతున్నారు. కానీ ఆయన మరో రూపము అనగా వారు గుర్తుపట్టలేని స్థితిలో మహిమగల రూపంతోనే వారితో నడుస్తూ ఉన్నారు. అంతలో ప్రభువారు వారికి అడుగుతున్నారు, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? అసలు మీరు మాట్లాడుతున్న సంగతులు ఏంటి? ఏ విషయంలో మీరు మాట్లాడుకుంటున్నారని వారిని అడిగినప్పుడు వాస్తవానికి యేసును వారు గుర్తుపట్టలేనంతగా వారి కళ్ళు మూయబడి ఉన్నది. కాబట్టి వారు ఆయనను గుర్తుపట్టలేక వారు యేసు ప్రభుతో అంటున్నారు, ఏమిటయ్యా, యెరూషలేము దగ్గర ఉండి గత 3 నెలల క్రిందట జరిగిన సంఘటన నువ్వు ఒక్కడికే తెలియదా? నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అని వారు చెప్తూ యేసు ప్రభు గురించి ఈ శిష్యులు పలికిన ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు మరో రూపములో వచ్చి వారికి అడిగినప్పుడు వారి హృదయాంతరంగంలో యేసును గురించి ఎటువంటి నమ్మకం ఉందో ఇక్కడ ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అయితే వారేమంటున్నారు? ఆయన అనగా నజరేయుడైన యేసు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త యుండెను. అది ఆయన మెస్సయ్య అని కానీ దేవుని అద్వితీయ కుమారుడని కానీ తనతో వెంబడిస్తూ తన గురించి తెలుసుకున్న శిష్యులు కూడాను ఏ విధంగా వారు గుర్తుపట్టలేకపోతున్నారు? విచిత్రమైన విషయం. శిలువలో వేలాడుతున్నప్పుడు రోమా స్థాధిపతి నిజముగా దేవుని కుమారుడు అని గుర్తుపట్టగలిగాడు. కానీ తన గురించి తెలిసి తనతో నడిచి తన గురించి అన్ని విషయాలు గ్రహించే వారు కూడా ఆయనను ఒక ప్రవక్తగా ఈ స్థలములో వారు భావిస్తున్నారు. వారు ఏమంటున్నారంటే ఆ ప్రవక్తను ప్రధాన యాజకులు, అధికారులు మరణశిక్షకు అప్పగించి సిలువలు వేయడం నీకు తెలియదా? యేసు ప్రభుని వారు ప్రశ్నిస్తున్నారు. మరి వారు ఒక మాట అంటున్నారు, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. వారు తమ నిరీక్షణ నిరాశ అయిపోయిందనే భావనతో వారు మాట్లాడుతూ, ఇది జరిగి నేటికి 3 దినములు అయిపోయింది, నీకొకడికే తెలియదా అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా యేసు ప్రభుకు వారు ఏమంటున్నారు? కొందరు స్త్రీలైతే తెల్లవారుగాని సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి ఆ విషయము మరి దేవదూతలు కొందరు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగ చేసిరి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రభును గురించి వింటారు కానీ యేసును గ్రహించని జీవితం జీవిస్తున్నారు. యేసు ప్రభువారు నేను మరణించి 3 దినాన తిరిగి లేస్తానని అనేక మార్లు శిష్యులకు చెప్పాడు. శిష్యులందరూ విన్నారు. కానీ వారు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి. దేవదూతలు కనబడి కూడాను ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినప్పుడు వీరు మేము విస్మయము పొందామంటున్నారు తప్ప, అయ్యో ఆయన దేవుడు, ఆయన లేచాడు, ఆ విషయాన్ని మేము ఇప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పలేకపోతున్నారు. అంటున్నారు, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఎవరైతే పునరుత్థానుడై వారితో లేచి నడుస్తూ ఉన్నాడో ఆ ప్రభుతో వారు ఏమంటున్నారంటే ఆయన లేచి ఉన్నాడని చెప్తున్నారే కానీ మాకైతే ఆయన కనబడలేదు. ఆ మాట విన్న వెంటనే యేసే నిజంగా వారికి ఎంత మాట అంటున్నారు, అవివేకులారా. ప్రభు వారికి మందలిస్తున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటి నమ్మని మందమత్తులు. ప్రభు ఎంత క్లియర్గా చెప్తాడు, మీరు మందమత్తులు.
ప్రభు అంటున్నారు, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యము కాదా అని వారితో చెప్పి, ఆయన తన గురించి అద్భుతమైన విషయం చెప్తూ మోసే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో అన్నుగూర్చి వచనములు భావములు వారికి యేసయ్య వివరిస్తూ ఉన్నాడు. మోసే ఏం చెప్పారు, ప్రవక్తలు ఏం చెప్పారు, లేఖనాలు ఏం చెప్తుంది, ఆ వచనాలు ఎత్తి వారితో మాట్లాడడం అనేది యేసు ప్రభు వారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంతలో వారు వెళుతున్న గ్రామము దగ్గరికి వారు సమీపించారు. అయితే యేసు ప్రభు వారు తను ఇంకా కొంచెం దూరంగా వెళ్ళాలి అనేటటువంటి ఆ యొక్క పరిస్థితిని వారి ముందు ఆయన కనుపరిచినప్పుడు వారు అంటున్నారు, అయ్యా సాయంకాలం వచ్చింది కదా, ప్రొద్దు కృంగింది కాబట్టి మాతో కూడా ఉండిపోండి రాత్రి, మరి ఎట్టి బస్సులో ఈ రాత్రి మాతో మీరు ఉండాలని బలవంతం చేసి ఆయన మరి వారితో కూడా ఉండుటకు ఇంటి లోపలికి వారిని యేసుప్రభుని వారు తీసుకుని వెళ్ళారు. వారితో పాటు యేసుప్రభు లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారు. ఒక రొట్టె యేసుప్రభు వారు పట్టుకుని స్తోత్రము చెప్పి అది విరిచి వారికి పంచి పెట్టగా, యేసుప్రభు ఒక అద్భుతాలు చేసే వరకు వారి కన్ను తెరవబడాలా. ఆ రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. దేవునికి ప్రియ బిడ్డలారా, వారు అంటున్నారు, త్రోవలు ఉన్నప్పుడే ఆయన మాట్లాడినప్పుడు, ఆ బోధించినప్పుడు మన హృదయము మనకు మండలేదా? చూడండి, ఆ రొట్టె విరిచి ఇస్తూ ఆయన అదృశ్యమైపోయాడని వారు ఎంతగానో కంగారపడి ఆ విషయం చెప్తా ఉన్నారు. వెంటనే ఆ గడియలోని వారు లేచి పరుగులెత్తి వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళినప్పుడు 11 మంది శిష్యులు కూడా కూర్చొని వారు ఆ విషయము వారు మాట్లాడుకొనుచున్నారు. అప్పుడు ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకి ఎలాగో తెలియబడినో తెలియచేశారు. నా ప్రియ దేవునికి బిడలారా, యేసయ్య బోధ చాలామంది హృదయములు పెట్టుకోరు. ఏదైనా అద్భుతాలు జరిగితేనే తప్ప నమ్మరు. ఈరోజు ప్రభు చెప్పిన మాటలు కనుక మన హృదయంలో నమ్మకము కలిగి ఉంటే, విశ్వసించగలిగితే ఆయన మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు. ఎల్లప్పుడూ తన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. అట్టి అద్భుతమైన అనుభూతితో ఆయన మనకు నింపేలాగున, అట్టి ఆశ్చర్య కార్యములు మన జీవితంలో మనం అనుభవించేలాగున రండి, తలలోంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ మాటలు విన్నాం. ప్రభువా, మహిమగల దేవుడవ మీరు, కృపామయుడైన దేవుడవ మీరు, ప్రభువా మీ పునరుత్థానపు శక్తి ద్వారా మహిమగల రూపముతో ప్రభువా మీ శిష్యులకు ఎలాగూ పడ్డారో, ఈరోజు ప్రభువా మీ మాటలు నమ్మి మీ కొరకు కనిపెడుతున్న మా జీవితానికి కూడా రండి ప్రభువా, మీ ప్రత్యక్షత దయచేయండి. మిమ్మల్ని గురించి మేము అర్థము చేసుకునే మనసు మా కనులు తెరిపించి గ్రహించే కృప ఇవ్వండి. ఈ ప్రశస్తమైన సమయంలో సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ వాక్యం మా జీవితానికి నూరంతులుగా ఫలభరితము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.